దుర్గమణి రక్షణ దుర్గమణి నీ కీర్తిని నేను కొనియాడగా సాక్షిగా నేను జీవించునయ్యా ఈ సాక్షిగా నేను జీవించునయ్యా
కలసావయ్యా ఓరి వలచావు నా బ్రతుకు కలసావయ్యా పాదనచాయి కన్నిధిని విరిచావయ్యా నన్ను కలసావులే మరి విరిచావులే నన్ను కలసావులే మరి విరిచావులే అరసేతులు నన్ను చేకూరువావులే అరసేతులు నన్ను చేకూరువావులే ప్రభువా విషమేనయ్యా మనిషిగా పూర్తి చదువుతానయ్యా నిలువెల్లగోరకు విషమేనయ్యా మనిషిగా పూర్తి చదువుతానయ్యా పాపము కడిగావులే విషము విరిచావులే పాపము కడిగావులే విషము విరిచావులే నన్ను మనిషిగా ఇల్లనే కొనిగావులే నన్ను మనిషిగా ఇల్లనే కొనిగావులే ప్రభువా
కళ్ళెత్తి నీకే
నా ప్రాణమధ్యహోవానే నీవు సమర్పించుకున్నాడు నా పాపుడేసుని సన్నిధిలోని సుఖ శాంతులు కలదు యేసయ్యా 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 నిన్ను వీడి క్షణమైన నీకు బ్రతుకులేను స్వామి నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకులేను స్వామి నా ప్రాణమాయ యెహోవానే సమర్పించుకున్నాడు నా నాదుడేసుని సన్నిధిలో సుఖ శాంతులు కలదు జీవితమే కాదయ్యా యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయ్యా యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయ్యా ఇది వర్తించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా నిన్ను వర్తించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా యేసయ్యా 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 క్షణమైన నేను బ్రతుకలేను స్వామి నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి నా ప్రాణమాను యెహోవానే నీవు నన్ను తెచ్చుకున్నాడు నా నాదుడేసుని సన్నిధిలో సుఖ శాంతులు కలదు నా ప్రాణమా యెహోవానే నీవు నన్ను తెచ్చుకున్నాడు నా నాదుడేసుని సన్నిధిలో సుఖ శాంతులు కలదు మంచి దేవుడు యేసు
మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడు. అక్కడ చప్పట్లు పాట. మంచి దేవుడు యేసు మరచిపోదన్నాడు. మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడు. నీవు చూపించే ఆ ప్రేమకు నేను అప్పుడు భక్తియా. ఆ ప్రేమలోని నిరతము నన్ను నడుపు యేసయ్యా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను అప్పుడు భక్తియా. ఆ ప్రేమలోని నిరతము నన్ను నడుపు యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవా నేనే సంతోషించుకొనియాడు. నా నాథుయేసు నీ సన్నిధిలో సుఖ శాంతులు కలవు. నా ప్రాణమా యెహోవా నేనే. అందరూ లేచి నిలబడదాం, చప్పట్లు కొడుతూ పాడుదాం. సుఖ శాంతులు కలవు. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవా నేనే నన్ను తెచ్చుకొనియాడు. నా నాథుయేసు నీ సన్నిధిలో సుఖ శాంతులు కలవు. ప్రాణమా జీవితం జీవితమే కాదయ్యా. యేసుకున్న జీవితం కలకాలం ఉండునయ్యా. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా. యేసుకున్న జీవితం కలకాలం ఉండునయ్యా. ఇది నడిపించే సుఖమేనా ఇళ్ళలో వద్దయ్యా. ఆనందించే కష్టమేనా ఎంతో మేలయ్యా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇళ్ళలో వద్దయ్యా. నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. ఆ ప్రాణమా యెహోవా నేనే చప్పట్లు. ఆ ప్రాణమా నాథుయేసు నీ సన్నిధిలో శాంతులు కలవు. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవా నేనే. అందరూ నా ప్రాణమా యెహోవా నేనే. నా నాథుయేసు నీ సన్నిధిలో సుఖ శాంతులు కలవు. నా ప్రాణమా యెహోవా నేనే సంతోషించుకొనియాడు. నా నాథుయేసు నీ సన్నిధిలో సుఖ శాంతులు కలవు. నా సంతోషించుకొనియాడు. నా నాథుయేసు నీ సన్నిధిలో యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను
ప్రకటించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. మరి పాస్టర్ గారిని వారి కుటుంబాన్ని బట్టి వందనాలు ప్రభావ. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభావ. మమ్మల్ని మీ వాక్యంతో మీ సత్యంతో నింపి కొంచెం పంపించమని యేసునామంలో అడిగి పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 33 వరకు. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరింపుమో, ఏమి ధరిస్తాము అనే చింత దేవుని ప్రజలకి ఇది ఉండకూడదు. హల్లెలూయా. యేసయ్య ఏం చెప్తున్నాడంటే దేవుని నమ్మని ప్రజలు వీటన్నిటి గురించి చింతిస్తారు. వాళ్ళ ప్రయాస అంతా కూడా వీటి గురించి, ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలనేదే వారి ప్రయాస, వారి కష్టము, వారి శ్రమ అంతా కూడా వీటి గురించి అన్నమాట. హల్లెలూయా. అన్యజనులు వీటి గురించి చింతిస్తారు. కానీ దేవుని నమ్మిన నిజ దేవుని నమ్మిన బిడ్డలకి ఇది అవసరం లేదు, ఈ చింత. హల్లెలూయా. ఎందుకంటాం చింత మనకి ఎందుకు అవసరం లేదు అని అంటే, ఇవన్నీ మనకు కావాలని మన పరలోకపు తండ్రికి ఆల్రెడీ తెలుసు. మనం చింతించి చేసేది ఏం లేదు అక్కడ. మనకి తలనొప్పి తప్ప ఇంకేమీ ఉండదన్నమాట. ఓకే. సో ఇంగ్లీష్లో వరీ అంటారు. వరీ ఆర్ ఓవర్ థింకింగ్, ఇవన్నీ పదాలు ఉంటాయన్నమాట. తెలుగులో చింత అంటే ఒకటే విషయాన్ని పదే పదే ధ్యానించడం. ధ్యానించి మనం ఏమన్నా చేసేది ఉందామా? యూ వోంట్ బీ ఏబుల్ టు చేంజ్ ద సిచ్యువేషన్. పరిస్థితిని మనము మార్చలేము. కాబట్టి మనం ఏం చేయాలనంటే, దేవుడు యేసయ్య ఏమంటున్నాడంటే, మొదట నా రాజ్యంను, నా నీతిని వెదుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహిస్తామని అంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ మనము ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరింపుదుమా అని వీటి గురించి ఒకవేళ మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామంటే మనం కూడా అన్యజనులతోనే సమానం అన్నమాట. హల్లెలూయా. అసలు వీటి గురించి ప్రార్థన చేసే అవసరమే లేదు. ఎందుకంట పరలోకపు తండ్రికి ఆల్రెడీ తెలుసు మనకి ఇవన్నీ కావాలని ఆయనకి తెలుసు. కాబట్టి అవి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆకాశ పక్షులు అంట అవి కొట్లల్లో కూర్చుకోవంట. ఎక్కడ వాటికి వేర్ హౌస్, గోడౌన్ లాంటివి ఏముండవు వాటికి. ఏ రోజుది ఆ రోజు పక్షులకి దేవుడు పోషిస్తున్నాడు. హల్లెలూయా. మీరు వార్తల్లో ఎప్పుడైనా విన్నారా అమ్మా? ఒక 50,000 పక్షులు అన్నం లేక చచ్చిపోయాయి అని ఎప్పుడైనా విన్నారా? ఒక్క పక్షిని కూడా అలా దేవుడు చంపడు. పక్షులకే అంత శ్రద్ధ తీసుకున్నప్పుడు దేవుడు మనుషులమైన, ఆయన పిల్లలమైన మన మీద ఎంత శ్రద్ధ చూపిస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే మన ఫోకస్ని డైవర్ట్ చేస్తాడన్నమాట. హల్లెలూయా. మన ఫోకస్ని ఏం చేస్తాడంటే వీటన్నిటిపైన, అనవసరమైన వాటి మీద మన ఫోకస్ని తీసుకెళ్తాడన్నమాట. ఫోకస్ డైవర్ట్ అయినప్పుడు ఏం చేస్తాం మనము? దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతాం. హల్లెలూయా. సండే కూడా జాబ్కి వెళ్ళాల్సి వస్తుంది. అనవసరం కదా. దేవుని సన్నిధిలో మనము ఉండాలి. ఆదివారం అంటే మనము దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, సమాజంగా మనము కూడుకోవాలన్నమాట. సైతాన్ ఏం చేస్తాడంటే, ఈ ఒక్క ఆదివారం చేస్తే నీకు ఒక 2,000 వస్తాయి, చేసుకో, మంచిదే కదా 2,000 అని చెప్పి అదొక
చెడ్డ ఆలోచన ఇస్తారన్నమాట. కానీ అదే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు ఆ 2000 కాదు కదా, ఇంకా అధికంగా ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటిని విషయమై విచారింతురు. Lilies of the field, how they grow, they neither toil nor spin, and yet I say to you that even Solomon in all his glory was not arrayed like one of these. సొలొమోను కూడా ఇలాంటి వస్త్రములు ధరింపజేయలేదంట. గడ్డి పువ్వుకి అంత అందమును అంత అలంకరణ దేవుడు గడ్డి పువ్వుకి ఇచ్చాడంట. అది ఒకటే రోజు ఉంటుంది, తర్వాత వాడిపోతుంది, దాన్ని పొయ్యిలో వేసేస్తారన్నమాట. ఒక్కరోజు ఉండే పువ్వుకి అంత శ్రద్ధ తీసుకున్నప్పుడు దేవుడు మన పట్ల ఇంకెంత శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు, మీరే ఆలోచించాలి. హల్లెలూయా. కాబట్టి మనకి చింత అనేది అనవసరం, వ్యర్థం. అది దానివల్ల అనవసరమైన బీపీలు, షుగర్లు తప్ప ఇంకేవి రావన్నమాట. హల్లెలూయా. సో స్టాప్ వరీయింగ్ అండ్ స్టార్ట్ సీకింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ప్రయారిటీలన్నీ పక్కన పెట్టేసి ఉద్యోగాలని, లేకపోతే పిల్లలని, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి, లేకపోతే అధిక ధనం సంపాదించాలి, తొందరగా ధనవంతులు అయిపోవాలని చెప్పి వాటి వైపు పరిగెడుతూ ఉంటారు అన్నమాట. సో వాటి వైపు మనం పరిగెడితే ఇట్ విల్ బీ అ వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఆర్ ఎనర్జీ. మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకాలన్నమాట. అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ గెట్ యాడెడ్ ఆటోమేటికలీ. మనం ఇంకా ఏదైనా కొదవగా ఉన్నది మన జీవితంలో అని అంటే దాని అర్థం ఏంటంటే మనము సరైన విధానంలో దేవుని రాజ్యంలో ఆయన నీతిని వెదకట్లేదు అని అర్థం. అంటే మనం ఎక్కడనో తప్పిపోతున్నాం. దేవుని రాజ్యంలో ఆయన నీతిని వెదకడంలో వీఆర్ మిస్సింగ్ సమ్వేర్, వీఆర్ ల్యాకింగ్ సమ్వేర్. హల్లెలూయా. అది మనం ఎక్కడ తప్పిపోతున్నాం అనేది అది మనం గ్రహించుకోవాలి. ఏకాంతంగా దేవునితో సమయం గడిపి, దేవా నేను ఎక్కడ తప్పిపోతున్నాను, ఆయన రెడీగా ఉన్నాడు ఆశీర్వాదాలు ఇవ్వడానికి, దీవెనలు ఇవ్వడానికి. కానీ డిలే ఎక్కడి నుంచి ఉందంటే మన సైడ్ నుంచే ఉంది. మనం సిద్ధంగా లేవు, మన సైడే ఆటంకాలు ఉన్నాయి. దేవునికి మనకి మధ్యలో ఏదో ఆటంకం ఉందన్నమాట. దానివల్లనే మనం ఇంకా ఏదో లేమి కొదువులో ఉన్నామన్నమాట, కరువులో ఉన్నాం. హల్లెలూయా. దావీదు భక్తుడు ఏమన్నాడనంటే, యెహోవా నా కాపరి, నాకు ఏ లేమి కలగదు. సమృద్ధి ప్రతి సమయంలో, అన్ని సమయంలో నాకు సమృద్ధి కలిగి నేను జీవిస్తానని దావీదు భక్తుడు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏమని పరీక్షించుకోవాలి అని అంటే, మనం ఎక్కడ తప్పిపోతున్నామని దేవుని సన్నిధిలో ఏకాంతంగా ఆయనను అడగాలన్నమాట. షో మీ వేర్ ఎగ్జాక్ట్లీ am I మిస్సింగ్ అవుట్. నేను ఎక్కడ తప్పిపోతున్నా నాకు చెప్పండి యేసయ్య, నా జీవితాన్ని నేను సరి చేసుకుంటాను, మీ రాజ్యంలో మీ నీతిని వెతికి మీకు ఇష్టనిగా జీవిస్తానని మనము ఏకాంతంగా దేవునితో అడగాలన్నమాట. తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు అయ్యా. నీ కుమారుని మీరు నిలబెట్టుకొని చక్కని మాటలు మాతో మరి మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ రాజ్యము అంతము లేదు, నీ రాజ్యములో నీతి న్యాయాలు ఉంటాయి. దేవా, నీ రాజ్యానికి అధిపతివి నీవే, నీవే రాజువి. ఆ రాజ్య భారము నీ పైన ఉన్నది నాయన. నీకు కృతజ్ఞతలు. నీ కుమారుడు తన కుటుంబాన్ని, తన చేతి పనిని ఆశీర్వదించండి. ఇదిగో నాయన, నీ పిల్లలు, నీ బిడ్డలు ప్రభా ఉదయమంతా పనిచేసి ఈ ప్రార్థనలో పాలు పొందడానికి అయా పరుగులు తీసుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి కుటుంబంలో సంతోషం ఉండదు గాక, వారి కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండదు గాక, వారి కుటుంబాలలో నెమ్మది విస్తరించును గాక. మీ రాజ్యము ప్రతి ఒక్క జీవితములో ఉండను గాక. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఇదిగో తిరిగి తమ తమ గృహాలకు వారు వెలనై ఉండగా క్షేమకరమైన ప్రయాణాన్ని మీరు దయచేయండి.
మా గృహాలకు చేరుకునేంత వరకు మీ భద్రత మాతో ఉంచండి. ఈ ప్రాంతంలో జరగనై ఉన్న మా పరిచర్యను మీరు జ్ఞాపకము చేసుకోండి. దీవించుమని, నడిపించుమని, బలపరచుమని నీ పాదాలను పట్టుకొని వేడుకుంటూ ఉన్నాం. వందనాలు, స్తోత్రాలు అయా. సత్య సువార్తను తెలుసుకోవడానికి అనేకులను మీరు లేవనెత్తమని, ఈల వేసి నీ ప్రజలను తోడుకొని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వందనాలు. నీవు సహకారంగా నిలబడిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున దీవించండి. నీ సేవ కొరకు ఎత్తబడినటువంటి కాంతులను పరిశుభ్రపరచండి. ఇచ్చిన వారిని అందరినీ దీవించండి. ఆయన స్థానికంగా అయ్యా ఇదిగో ప్రభా పరిచయం జరిపిస్తున్న దాసులు తన కుటుంబాన్ని పరిచయం దీవించండి. నీకే వందనాలు చెల్లిస్తూ మళ్ళీ మేమందరం కలుసుకునేంత వరకు మీ సన్నిధి కాపుదల, భద్రత మాతో వచ్చి నడిపించి మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామము పేరిట ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. గట్టిగా చెప్పాలి ఆమేన్.